మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ఈ దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్న ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాని, బంగారు పదాలకు లెక్కలేని వందనాలు, స్తుతుల స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటుని కాపాడి సంరక్షించిందావా. మరి ఉదయకాల సమయం సజ్జల లెక్కను జరిపి ప్రార్థించుండగా వాక్యం అందరూ వాక్యం నాతో మాతో మాట్లాడి మీరే మగంతా ప్రభావాలు పొందమని వేసినాము నడుచున్నాం తండ్రి. ఆమె ఈ దేవుని సంఘం ప్రియమైన బిడ్డలారా, నిర్ధమకు ఏర్పాటు చెందిన వాక్య భాగం ఆదికాండము 29వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు ఈ విధంగా రాబడింది. ఆదికాండము 29వ అధ్యాయము 1 నుంచి 13 వచనములు ఈ విధంగా రాబడినవి. యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశమునకు వెళ్ళెను. అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 వండుకొని ఉండెను. కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను. అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద రాతిని దాని చోట నుంచుదురు. యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడ వారని అడుగగా వారు, మేము హోరాను వారమని చెప్పిరి. అతడు, నా సహోదరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడిగినప్పుడు వారు ఎరుగుదురమనిది. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, యాకోబు ప్రయాణములో తను ఏదైతే తన తండ్రి చిత్తాన్ని, తన తండ్రి ఉద్దేశాన్ని నెరవేర్చడానికి బయలుదేరాడో ఆ పరిస్థితులన్నీ కూడా అతనికి అనుకూలమవుతున్న సందర్భాలు. కాబట్టి ఇక్కడ యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళినప్పుడు అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను అంటున్నాడు. అంటే తన ప్రయాణములో ఒక మార్గాన్ని దేవుడు అక్కడ ఉంచాడు. ఆ బావి ద్వారా ఆ బావి జలమును తాగడానికి వచ్చిన పశువుల కాపర్లతో అతను మాట్లాడడం జరుగుతుంది. అందుకని ఇక్కడ అతడు చూచినప్పుడు పొలములో ఒక బావి కనబడెను. అక్కడ దాని యొద్ద గొర్రెల మందలు 3 వండుకొని ఉండెను అంటున్నాడు. అంటే ఆ నీళ్ల కోసము వారు అక్కడ ఆ బావి యొద్ద నిలిచిన వారై ఉన్నారనే విషయాన్ని గుర్తు చేస్తూ, కాపరులు మందలకు ఆ బావి నీళ్లు పెట్టుదురు. ఈ మందల కాచుకునే కాపర్లు, గొర్రెల కాపర్లు ఎవరైతే ఉన్నారో వారు ఆ బావి నీళ్ళు ఆ గొర్రెలకు పెడతానికి కనిపెడుతున్నప్పుడు ఒక పెద్ద రాయి ఆ బావి మీద మూత వేసి ఉండెను అంటాడు. అంటే ఆ రాయి దొర్లిస్తే తీసివేసినప్పుడు ఆ బావి నీళ్ళు వారు ఆ మందలకు పెట్టే స్థితి కలిగి ఉంటుంది అనే విషయాన్ని గుర్తు చేస్తూ, అక్కడికి మందలన్నీ కూడి వచ్చినప్పుడు బావి మీద నుండి ఆ రాతిని పొర్లించి గొర్రెలకు నీళ్లు పెట్టి తిరిగి బావి మీద ఆ రాతిని దాని చోట నుంచుదురు. ఈ విధంగా అక్కడికి వచ్చే పశు కాపరులు వాటికి ఆ విధంగా మరి ఆ బావి నీళ్ళని ఇచ్చే స్థితిని ఇక్కడ మనం చూడగలం. అలాంటి సందర్భంలో మరి యాకోబు బయలుదేరి తూర్పు జనుల దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ ప్రదేశంలో కలిగిన సంఘటనలో యాకోబు వారిని చూచి, అన్నలారా, మీరెక్కడి వారని అడుగగా వారు, మేము హోరాను వారమని చెప్పారు. ఎప్పుడైతే వారు ఆ మాట చెప్పారో ఆ మాటకి యాకోబు అంటున్నాడు, అతడు నాహోరు కుమారుడగు లాబానును మీరు ఎరుగుదురా అని వారిని అడుగగా వారు ఎరుగుదుమనిది. అంటే హోరానుకు ప్రాంతానికి చెందిన వాడైన ఈ యొక్క నాహోరు కుమారుడైన లాబాను గురించి అడిగినప్పుడు వారు వెంటనే సమాధానం చెప్తూ వారిని మేము ఎరుగుదుమని చెప్పిరి. అంటే తాను ప్రయాణములో తాను ఏదైతే కనిపెడుతున్నాడో ఆ కనిపెట్టేదానికి యాకోబుకి దేవుడు సహాయుడై ఉన్నాడు. కాబట్టి మరియు అతడు క్షేమముగా ఉన్నాడా అని అడుగగా వారు క్షేమముగానే ఉన్నాడు, ఇదిగో అతని కుమార్తె అయిన రాహేలు గొర్రెల వంట వచ్చుచున్నదని చెప్పారు. అంటే
అతడి క్షేమ సమాచారాన్ని తెలుసుకుని అప్పుడు మరి ఆయన కుమార్తె ఎవరైతే ఈ రాహేలు ఉన్నదో ఆ రాహేలు ఆ మందల వెంట వచ్చిందనే విషయాన్ని యాకోబుకి గుర్తు చేశారు. అయితే అతడు ఇదిగో ఇంకా చాలా ప్రొద్దు ఉన్నది, పశువులను పోగు చేయు వేళ కాలేదు, గొర్రెలకు నీళ్లు పెట్టి పోయి వాటిని మేపుడని చెప్పగా వారు మందలన్నీయు పోగు కాక మునుపు అది మా వలన కాదు, తరువాత బావి మీద నుండి రాయి పొర్లించుదురు, అప్పుడే మేము గొర్రెలకు నీళ్లు పెట్టుదుమనేది. అంటే ఆ రాయి పొర్లించినప్పుడు ఆ మందలన్నిటికీ మరి ఆ నీళ్ళని ఇవ్వడం అనేది జరుగుతుందనే విషయాన్ని వారు అక్కడ గుర్తు చేసినప్పుడు అతడు వారితో ఇంకా మాట్లాడుచుండగా మరి రాహేలు తన తండ్రి గొర్రెల మందలను తోలుకొని వచ్చెను, ఆమె వాటిని మేపునది. ఈ విధంగా రాహేలు తన మందలను అంటే తండ్రి మందలను తాను మేపుకుంటూ వచ్చేటప్పటికి అక్కడున్న యాకోబు తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెయగు రాహేలును అంటే తన మేనమామ కుమార్తెను చూసి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టాను. యాకోబు రాహేలును ముద్దు పెట్టుకొని ఎలుగెత్తి ఏడ్చాను. అంటే ఏదైతే తాను అనుకున్నాడో, ఏదైతే తాను ఊహించాడో దాని విషయంలో దేవుడు తనకి సహాయుడై ఉండి చేసిన ప్రతిదాన్ని బట్టి మరి ఎంతగానో దేవునికి కృతజ్ఞత కలిగిన వాడే మరి లాబాను యొక్క కుమార్తె విషయంలో తాను అంటే తన తల్లి యొక్క సహోదరుడి యొక్క కుమార్తె విషయంలో తాను ఏ విధంగా మరి దేవుడు తన మార్గాన్ని సరళం చేశాడో తాను గుర్తెరిగి ఎప్పుడైతే ఆమెను ముద్దు పెట్టుకుని అంటున్నాడు. మరియు యాకోబు తాను ఆమెతో ఏమంటున్నాడు, ఆమె తండ్రి బంధువుడనియు రెబెకా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. ఎప్పుడైతే తాను ఈ విషయాన్ని అంటే తనకు కలిగిన ఆ యొక్క సమస్తాన్ని బట్టి ఆ సందర్భాన్ని బట్టి మరి మనం చూసినప్పుడు అక్కడ జరిగిన సంఘటనలో ఏదైతే తాను ఊహించిందో, ఏదైతే తాను ఊహించాడో దాని విషయంలో మరి అక్కడ ఈ కార్యాన్ని జరిగిస్తుంది. కాబట్టి మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననియు రెబెకా కుమారుడననియు రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తి పోయి తన తండ్రితో చెప్పెను. లాబాను తన సహోదరి కుమారుడై యాకోబు సమాచారం వినినప్పుడు అతని ఎదుర్కొనుటకు పరిగెత్తుకొని వచ్చెను. అతని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయెను. అతడు ఈ సంగతులన్నీ లాబానుతో చెప్పెను. ప్రియమైన బిడ్డలారా, మరి దేవుడు మరి యాకోబు విషయంలో మరి తాను ఎలాంటి ప్రయాణం చేశాడో ఆ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న ఆ యొక్క తూర్పు జనుల దేశానికి వెళ్ళేటప్పుడు ఆ మార్గంలో ఎదురైన బావి దగ్గర ఆ బావి వద్దకు వచ్చిన గొర్రెల మందల కాపరులను బట్టి వారితో మాట్లాడినప్పుడు వారిని బట్టి మరి తాను పొందుకున్న సమాచారాన్ని బట్టి మరి వారితో ఉన్న ఆ యొక్క రాహేలును బట్టి తాను గొర్రెలను మేపుతున్న సందర్భాన్ని చూసినప్పుడు సంతోషించి ఆమె విషయంలో తాను ఎలాంటి దేవుడు తన పట్ల ఎలాంటి ఉద్దేశం కలిగి ఉన్నాడో దాన్ని బట్టి దేవుని కృతజ్ఞత కలిగించాడు. అవును, నేడు దేవుడు తన ప్రజలైన వారిని, తన బిడ్డలైన వారిని, తాను ప్రేమించే వారిని ఏ విధంగా తాను చేర్చుకున్నో ఇక్కడ ఈ వాక్యమును బట్టి మనం తెలుసుకోగలం. కాబట్టి అక్కడ తాను తన తల్లి సహోదరుడైన లాబాను కుమార్తెకు రాహేలును తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలను చూచినప్పుడు అతడు దగ్గరికి వెళ్ళి బావి మీద నుండి రాతిని పొర్లించి తన తల్లి సహోదరుడు లాబాను గొర్రెలకు నీళ్లు పెట్టెను అంటాడు. అంటే ఆ ప్రేమను, ఆ సంతోషాన్ని, అంటే ఏదైతే దేవుడు తనకి చూపించాడో ఆ మార్గం అంతట్లో దేవుడికి తనకు తోడైనప్పుడు వెంటనే ఆ రాతిని పొర్లించి వాటన్నిటికీ కూడా నీళ్లు పెట్టడం జరిగింది. కాబట్టి మరియు యాకోబు తాను ఆమె తండ్రి బంధువుననియు రెబెకా కుమార్తె యందు
రాహేలుతో చెప్పినప్పుడు ఆమె పరుగెత్తిపోయి తన తండ్రితో చెప్పెను. ఈ విధంగా సమాచారము తండ్రికి చేర్చబడినప్పుడు తండ్రి పరుగెత్తుకుని వచ్చి మరి యాకోబును ముద్దు పెట్టుకుని తల ఇంట చేర్చుకున్నాడు. కాబట్టి ప్రియబిడ్డలారా, దేవుని యందు విశ్వాసం ఉంచున్నప్పుడు, దేవుని యందు నమ్మిక ఉంచున్నప్పుడు, దేవుని యందు ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఆయన మనలను ఆనాడు యాకోబు విషయంలో, రాహేలు విషయంలో, అబ్రహాం ఇసాకుల విషయంలో దేవుడు ఎలాగైతే తన కృప చూపించాడో నేటి తరమందు మనల్ని కూడా ఆయన అటు రీతిగా తన కృపచేత నింపి నడిపించి తన కృపయందు కాపాడునని ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్న వాక్యం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నిజమైన ఆయన, నీ అందు నమ్మిక కలిగి, నీ అందు విశ్వాసం కలిగి తండ్రి మాటను అనుసరించి తాను ప్రయాణం చేసినప్పుడు తనకు ఎదురైన ప్రతి పరిస్థితుల్లో ప్రభువా నీవు తోడై ఉన్న ఆ విధానాన్ని, తాను అనుభవించిన ఆ యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని బట్టి, యాకోబు విషయంలో నీవు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి వందనాలు. నేడు ఎందరైతే నీ యందు విశ్వాసము కలిగి, నిరీక్షణ కలిగి నీ యందు ముందుకు కొనసాగుతున్నారో అట్టి వారి నెలను మీరు కాచి కాపాడి సంరక్షించమని, ప్రతి ఒక్కరిపై నీ కృపనుంచమని, ఏ ఒక్కరూ నశించక అంతటందరూ నాయన నిన్ను బట్టి, నీ మాటను బట్టి జీవించుటకు నీ సహాయము మా అందరికీ దయచేయండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, హాస్పిటల్స్ వద్ద, ఇండ్ల వద్ద పడి ఉన్న వారిని ముట్టండి, తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ మారు మనసు కలిగి పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యం అందు చేరగలిగిన కృప దయచేయమని, ఇది దీవెనలతో నింపమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారాన్ని మాకు దయచేయం. అలా అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేకాదులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా తండ్రి. ఆమేన్. మన పరమతండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడేయండి, సంరక్షించునుగాక. ఆమేన్.